Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అగ్రనేత సమక్షంలో రేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. రాహుల్ గాంధీ పొంగులేటికి హస్తం పార్టీ కండువా కప్పి సాధంగా ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే ఖమ్మం వేదికగా ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో 100 ఎకరాలలో కూడా చేపడుతున్నటువంటి తెలంగాణ జనగర్జనను ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు పొంగులేటి అనుచరులు మరియు పొంగులేటి వర్గం అయితే చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే రేపు ఏదైతే ఏఐసిసి అగ్రనేత సమక్షంలో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు ఆయన అనుచర గణమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఏదైతే రాహుల్ గాంధీ పొంగులేటికి హస్తం పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను నిన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా కేంద్ర నాయకులు కూడా పరిశీలించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఇక మరోవైపు సిఎల్పి నేత బట్టి విక్రమార్క చేపట్టినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ కూడా ఇదే వేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సభలో పొంగులేటి అనుచరులు కాంగ్రెస్ లో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఏర్పాట్లను ఏ విధంగానైనా అడ్డుకోవాలని ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే ఎత్తులేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అంటే ఏదైతే ఈ యొక్క సభకు వెళ్ళిన వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని, అదేవిధంగా ఈ యొక్క అంటే ప్రైవేట్ వాహనాలు ఏవి కూడా ఈ సభకు వెళ్లకుండా, అదేవిధంగా ఆటో యూనియన్లను అనేక వర్గాలకు చెందినటువంటి అంటే సంఘాలను కూడా ఇది నాయకులు అయితే బెదిరిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా అంటే ఈ పొంగులేటి వర్గం వారు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో బస్ డిపోల ముందు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా పొంగులేటి వర్గానికి చెందిన నాయకులు అయితే అంటే ధర్నాలు కూడా నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. అంటే నిన్న ఇది ఏదైతే రేవంత్ రెడ్డి మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం ఏదైతే ఆర్టీసీ అధికారులను సంప్రదించగా సుమారు 1,90,00,000 వరకు కూడా ఒక 1,500 బస్సులకు వీరు చెప్పినట్లుగా అయితే గత 2 రోజుల క్రితం ఈ డబ్బులు చెల్లించడానికి వెళ్ళినప్పుడు ఆర్టీసీ అధికారులు అయితే వీరిని బస్సులు ఇవ్వలేమని చెప్పినట్లుగా కూడా వీరు వెల్లడిస్తున్నారు. అంటే వీటన్నిటిని కూడా చూస్తుంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు అయితే ఈ యొక్క అంటే వీరిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చూడవచ్చు. అయితే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని అయితే ఎంతో కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులను సంప్రదించగా వారు ఈ విధంగా చేయడం చాలా హేమైన చర్యగా అయితే అభివర్ణించారు. మొత్తంగా మనం చూసుకుంటే రేపు జరగబోయేటటువంటి సభనైతే ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అదేవిధంగా పొంగులేటి వర్గం అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలతో పాటు ఏదైతే అంటే సమీపంలో ఉన్నటువంటి వేరే జిల్లాల నుంచి కూడా ప్రజలు అంటే కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, పొంగులేటి అభిమానులు కావచ్చు, ఈ యొక్క సభకైతే హాజరవుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఏర్పాట్లను అయితే భారీగా అయితే చేస్తున్నట్లు కూడా చెప్పొచ్చు. వెనల రైట్, థ్యాంక్ యూ నవీన్.